ఆవులస్తున్నాయి. బృందావన విరహంతో వారు తల్లడిల్లిపోతున్నారు. ఏమిటా ఆ ప్రేమామృతం? మెల్లగా మాట్లాడు. ఒకవేళ ఈ మాటలు కృష్ణ బలరాముడు వింటే ఆ విరహవేదనకు వారి హృదయాలు కరిగిపోతాయి. సరే, నేను మీకు తెలియజేస్తాను. కానీ సుభద్రను ద్వారం దగ్గర కాపలాగా ఉంచండి, కృష్ణ బలరాముడు రాకుండా. ఆ నల్లనయ్య మురళి ఊదగానే యమునా నది ప్రవాహం ఆగిపోయింది. ఆవులు శిలల్లా నిలబడిపోయాయి. బృందావనంలోని ప్రతి జీవి తమ శరీరాన్ని మరిచి కృష్ణ ప్రేమామృతంలో మునిగిపోయాయి. లోపల జరుగుతున్న కథను వింటూ సుభద్ర భక్తి పారవశ్యంతో అలా స్తంభించిపోయింది. సరిగ్గా అదే సమయంలో కృష్ణుడు బలరాముడు అక్కడికి వచ్చారు. తమ సోదరి ప్రేమతో కదలకుండా నిలబడి ఉండటం చూసి వారు కూడా ఆమెకు ఇరువైపులా నిలబడి ఆ లీలను వినడం ప్రారంభించారు. నారాయణ నారాయణ, నిన్ను చూశా, ఆహా ఎంతటి భాగ్యం! జగన్నాథ స్వామి నయనపతదామి భవాతుమే. ఈమె దివ్య రూపాలు లోకమంతటికీ దర్శనమిచ్చేలా దయచేసి అనుగ్రహించండి ప్రభు. పూర్వం ఇంద్రద్యుమ్న మహారాజు అనే గొప్ప విష్ణు భక్తుడు ఉండేవాడు. ఆయనకు భగవంతుని అత్యంత దివ్యమైన రూపాన్ని దర్శించి సేవించాలనే కోరిక ఉండేది. ఓ శ్రీకృష్ణ, నీ అత్యంత అందమైన రూపాన్ని దర్శించే భాగ్యము నాకు ఎప్పుడు కలుగుతుంది? మహారాజా, నీలమాధవుడనే దివ్య రూపాన్ని విశ్వవసు అనే భక్తుడు అడవిలో రహస్యంగా పూజిస్తున్నాడని విన్నాను. వెంటనే విద్యాపతిని పంపండి. రాజాజ్ఞ ప్రకారం విద్యాపతి అడవులలో వెతుకుతూ విశ్వవసు ఇంటికి చేరుకున్నాడు. ఓ ప్రభు, నేను నీలమాధవుని దర్శించాలనుకుంటున్నాను. అది సాధ్యం కాదు. ఆ రహస్యం ఎవరికి తెలియకూడదు. కొంతకాలానికి విశ్వావసు కుమార్తె లలితను విద్యాపతి వివాహం చేసుకున్నారు. నాన్న, వీరు ఇప్పుడు మీ అల్లుడు మరియు నిజమైన భక్తులు కూడా. దయచేసి వీరికి ఆ నీలమాధవుని దర్శనం ఇప్పించండి. సరే, కానీ ఒక షరతు, కళ్ళకు గంతలు కట్టుకుంటేనే తీసుకెళ్తాను. విద్యాపతి రహస్యంగా ఆవాల గింజలు చల్లబుంటూ వెళ్ళాడు. చివరికి నీలమాధవుని దివ్య దర్శనం పొందాడు. ఓ మహారాజా, ఎంత అద్భుతమైన సౌందర్యం! ఇంత దివ్యమైన రూపాన్ని నేను ఇంతవరకు చూడలేదు. అవునా? సరే, వెంటనే పదండి. నేను ఆ నీలమాధవుని దర్శనం చేసుకోవాలి. విద్యాపతి మరియు మహారాజు కొంతకాలానికి ఆ చోటికి వెళ్ళారు. కానీ అక్కడ నీలమాధవుడు అంతర్ధానం అయ్యాడు. రాజు చాలా బాధపడ్డాడు. ఇంద్రద్యుమ్న మహారాజు తీవ్రమైన ఆవేదనతో ఇటు అటు తిరుగుతుంటాడు. కానీ గుండీచాదేవి ఆయనను ఓదార్చడానికి ప్రయత్నిస్తోంది. గుండీచా, నా జీవితం శూన్యమైపోయింది. నేను నా హృదయంలో ఆరాధించిన ఆ నీలమాధవుడు ఆ గుహ నుండి అంతర్ధానమయ్యాడు. ఆ గిరిజన భక్తుడు విద్యాపతి ఆయనను కనుగొన్నాడు. కానీ నా అపరాధం వల్ల భగవంతుడు నన్ను విడిచి వెళ్ళాడు. అధైర్యపడకండి మహారాజా. భగవంతుడు మనల్ని వదిలేయడానికి దాక్కోడు. మనలో భక్తిని పెంచడానికే అలా చేస్తాడు. అవును దేవి, నాకు ఇప్పుడు గుర్తుకు వచ్చింది. ఆ దివ్యవాణి ఏమన్నది అంటే, నువ్వు నన్ను నీలమాధవుడిగా చూడలేవు. పూరీ సముద్ర తీరానికి వెళ్ళు. అక్కడ దివ్యమైన చిహ్నాలతో కూడిన ఒక పెద్ద సుగంధ దారువు కొట్టుకు వస్తుంది. ఆ దారువు దేవి. మహారాజు గారికి జయము. ప్రభు, సముద్ర తీరంలో శంఖ చక్ర గద పద్మ సింహాలతో ప్రకాశిస్తున్న ఒక అద్భుతమైన దారువు కొట్టుకు వచ్చింది. ఆహా, ఆ జగన్నాథుడే విచ్చేశాడు. బలవంతులైన భటులను పిలవండి, గజరాలను తీసుకురండి.
ఆ దివ్యదారువును సగౌరవంగా అంతఃపురానికి తరలించండి. ఎంతో మంది ప్రయత్నించినా దుంగ కదలలేదు. విశ్వావసు మరియు విద్యాపతి భక్తితో తాకగానే అది సులభంగా కదిలింది. మమ్మల్ని క్షమించండి మహారాజా, మా ఉలులు ఆ దారును తాకగానే ముక్కలైపోతున్నాయి, మా సుత్తలు విరిగిపోతున్నాయి. ఇది సాధారణమైన కలప కాదు, దీనిని మేము చెక్కలేము. ఓ దేవా, నువ్వు దారు బ్రహ్మవిగా వచ్చావు, మరి విగ్రహాలుగా మారడానికి ఎందుకు నిరాకరిస్తున్నావు? నేను నీ రూపాన్ని ఎలా దర్శించగలను? దయచేసి మార్గం చూపించండి ప్రభు. మహారాజా, చింతించకండి. నా పేరు అనంత మహారాణా. ఈ దివ్య దారును నేను విగ్రహాలుగా మలచగలను, కానీ నాదొక కఠినమైన నిబంధన. మీ నిబంధన ఏమిటో చెప్పండి అయ్యా. మహారాజు గారు తప్పకుండా నెరవేరుస్తారు. నేను ఈ మూసి ఉన్న గదిలో సరిగా 21 రోజులు ఒంటరిగా పనిచేస్తాను. తలుపులు బయట నుండి తాళం వేయాలి. ఎవరు లోపలికి చూడకూడదు, తలుపులు తీయకూడదు, నాకు అన్నపానీయాలు కూడా ఇవ్వకూడదు. ఒకవేళ 21 రోజులు కాకముందే ఎవరైనా తలుపులు తీస్తే నేను వెంటనే ఆపేస్తాను. సరే, అలాగే కానివ్వండి. తలుపులు మూయండి. అది 14వ రోజు. రాజు మరియు రాణి ద్వారం దగ్గర నిలబడి ఉంటారు. నిశ్శబ్దం ఆవరించి ఉంటుంది. మహారాజా, ఇప్పటికి 14 రోజులు అయ్యింది. మొదటి కొన్ని రోజులు లోపట ఉలి చప్పుడు టక్ టక్ అని వినిపించింది. కానీ గత 3 రోజులుగా లోపల ఘోర నిశ్శబ్దం నెలకొంది. బహుశా ఆ వృద్ధుడు విశ్రాంతి తీసుకుంటున్నాడేమో దేవి. విశ్రాంత? 2 వారాలుగా చుక్క నీరు మెతుకు అన్నం లేకుండా ఎలా ఉంటాడు? ఆయన చాలా వృద్ధుడు మహారాజా. ఒకవేళ ఆయన స్పృహ తప్పి పడిపోతే లేదా ప్రాణాలు విడిస్తే నా మాట వినండి, తలుపులు తెరవండి. లోపలికి వెళ్ళి చూసేసరికి వడ్రంగి కనిపించలేదు. అయ్యయ్యో, నా తొందరపాటు వల్ల ఆ శిల్పి వెళ్ళిపోయాడు. విగ్రహాలు అసంపూర్ణంగా మిగిలిపోయాయి. వీటికి చేతులు లేవు, పాదాలు లేవు, వేళ్ళు లేవు. నేనెంతటి దురదృష్టవంతుడిని. నెమ్ము ఇంద్రదిమ్న మహారాజా, ఇది దుఃఖించాల్సిన సమయం కాదు, ఆనంద బాష్పాలు రాల్చాల్సిన సమయం. నారద మహర్షి, నేను ఎలా సంతోషించగలను? ఈ అసంపూర్ణమైన రూపాలను చూడండి. ఇవి అసంపూర్ణ రూపాలు కనుక్కుంటున్నావా రాజా? కాదు, ఇది ఆ భగవంతుని లీలా విలాసం. ద్వారకలో బృందావన ప్రేమామృతంలో మునిగిపోయినప్పుడు కృష్ణ బలరామ సుభద్రలు పొందిన అచ్చమైన దివ్య రూపాలు ఇవి. సృష్టికర్త అయిన పరమాత్మునికి భక్తులు ఇచ్చే నైవేద్యాన్ని స్వీకరించడానికి లౌకికమైన చేతులు అవసరం లేదని, తనను ప్రేమతో పిలిచే భక్తుల దగ్గరకు రావడానికి భౌతికమైన పాదాలు అవసరం లేదని నారద మహర్షి రాజుకు వివరిస్తాడు. మహారాజా, ఇది భగవంతుని స్వయం కల్పిత రూపం. కలియుగ ప్రజలందరినీ రక్షించడానికి జగన్నాథ స్వామి ఈ రూపంలో ప్రత్యక్షమయ్యారు. ఇకపై ఈ లోకం ఆయనను జగన్నాథుడు అంటే విశ్వానికే నాథుడిగా కొలుస్తుంది. ఆయన తన సోదరుడు బలదేవుడు, సోదరి సుభద్రతో కలిసి ఈ గొప్ప రథంపై అధిరోహించి వీధుల్లోకి వచ్చి కుల మత భేదాలు లేకుండా, పేద ధనిక తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరికి తన కరుణా కటాక్షాలను ప్రసాదిస్తాడు. బ్రహ్మదేవుడు వచ్చి దేవతలను ప్రతిష్ఠించాడు. ఇంద్రద్యుమ్న మహారాజు పూరిలో గొప్ప దేవాలయాన్ని నిర్మించాడు. అప్పటి నుండి